ఆడవాళ్ళ లైఫ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి టిఫిన్ ఏం చేయాలి, మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలి, నైట్ డిన్నర్ ఏం చేయాలి, మళ్ళీ నైట్ పడుకున్నాక రేపు పొద్దున ఏం చేయాలని ఒకటే ఆలోచన ఉంది. ఎంత బాగా చేసినా కూడా వంట పెద్దవాళ్ళకి నచ్చితే పిల్లలకి నచ్చదు, పిల్లలకి నచ్చితే పెద్దవాళ్ళకి నచ్చదు. ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. మా ఇంట్లో ఏదైనా వంక పెట్టలేని రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఎగ్ రైస్ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తృప్తిగా తినే రెసిపీ అనమాట ఇది. పెళ్ళికి ముందు లేని హెల్త్ కాన్షియస్నెస్ నాకు పెళ్ళై పిల్లలు పుట్టాక ఎక్కలేని హెల్త్ కాన్షియస్నెస్ వచ్చేసింది. ఏ రెసిపీ చేసినా కూడా హెల్తీగా ఉండాలి, ఏ రెసిపీ చేసినా కూడా పిల్లలకి హెల్తీగా పెట్టాలని కోరుకుంటుంది. కానీ పిల్లలు మాత్రం అమ్మ ఇది వద్దు అదొద్దు నాకు ఇది తినలేనమ్మా అని అయితే వంకలు పెడుతూనే ఉంటారు. వంక పెట్టి తిననంత మాత్రాన వదిలేస్తామా? 4 బాధ అయినా సరే తినిపిస్తాము. అది అమ్మ టాలెంట్ అనమాట. ఇక్కడ మా అత్తయ్య మా పాప అయితే తినేసారు. రైస్ చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎగ్ రైస్ తిన్నాక మా అత్తయ్య అయితే మజ్జిగ జిలుక్కొని వచ్చేసింది. మజ్జిగ చాలా టేస్టీగా ఉంది. ఇంకా మా పాపకు కూడా తాగిపిచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్.